శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజానమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆధ్యాత్మిక బంధువులకి నమస్కారం. ఇప్పుడు మనం చర్చించుకోబోయేటువంటి అంశం ఫాల్గుణ మాసము. ముందు భాగాలలో ఒక మాసమునకు ఒక పేరు ఏ విధంగా వస్తుంది అనేది మనం చర్చించుకోవడం జరిగింది. ఏ నక్షత్రయుక్తమైనటువంటి పౌర్ణమి వస్తుందో ఆ నక్షత్రము పేరు మీద మనకు ఆ మాసం ఏర్పడుతుంది. ఆ విధంగా ఉత్తర ఫల్గుణి యుక్త పౌర్ణమి వల్ల ఈ మాసమునకి ఫాల్గుణ మాసము అని పేరు రావడం జరిగింది. ఒక విశేషం ఉంది ఫాల్గుణ మాసములో. ఏమిటంటే ఇది మనకున్నటువంటి 12 మాసములలోనూ ఆఖరి మాసం. ఇది ఈ సంవత్సరము ఆఖరి మాసం అవ్వడంతో పాటుగా ఈ మాసమునందు జరిగేటువంటి రవి సంక్రమణం ఏదైతే ఉన్నదో అది కుంభము నుంచి మీనములోకి జరుగుతాడు. రవి తన యొక్క పరిభ్రమణంలో ఆఖరి ఘట్టం అన్నమాట. కుంభము నుంచి రవి సంక్రమణం మీనంలోకి జరుగుతుంది. మనం గమనించాలి, ఈ సంవత్సరము మన గోచార పరిస్థితిని గమనిస్తే గురుడు కర్కాటకంలో ఉచ్ఛలో ఉన్నాడు, రవి మీనంలోకి వస్తున్నాడు. రవి గురులు జాతకరీత్యా మిత్రులు. గురుడు కర్కాటకంలో ఉచ్ఛలో ఉండి మీనాన్ని నవమ విశేష దృష్టితో చూస్తున్నాడు. అంటే ఈ సంవత్సరం మీనలగ్నములో పుట్టినటువంటి వారికి మిత్రస్థానంలో ఉన్నటువంటి రవి విశేషంగా, నవమ దృష్టితో చూసేటువంటి గురుడి విశేష దృష్టి కారణంగా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. సరిగా ఫాల్గుణ మాసము ఉత్తర ఫల్గుణి నక్షత్రయుక్త పౌర్ణమి వల్ల ఫాల్గుణ మాసం అయ్యింది. దశవిధ నామధేయుడైనటువంటి అర్జునుడికి కూడా ఫల్గుణుడు అనేటువంటి పేరు ఉంది. ప్రతి మాసమునందు కూడా ప్రతి రోజుకి ఒక్కొక్క విశిష్టత ఏర్పడుతుంది, ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ప్రతి మాసము కూడా ఒక విశిష్టతను కలిగి ఉంటుంది. మొన్న చెప్పుకున్నట్టు మాఘమాసమునందు శుద్ధ సప్తమి ఎట్లయితే రథసప్తమి, శుద్ధ పంచమి ఏ విధంగా అయితే వసంత పంచమి, భీష్మ ఏకాదశి, మహాశివరాత్రి పర్వదినాలు కలిగి ఉన్నాయో అదేవిధంగా ఫాల్గుణ మాసం యొక్క విశిష్టత కూడా మనకి పురాణేతిహాసముల ప్రకారము కూడా చాలా విశిష్టమని చెప్పబడుతోంది. ఈ మాసమునందు ప్రతి దినము కూడా ఒక్కొక్క పండగ అని చెప్పవచ్చు. ఈ ఫాల్గుణ మాసమునందు మనకి రామాయణాన్ని కనుక మనం చదువుకుంటే ఫాల్గుణ మాస ప్రారంభము నుంచి ఫాల్గుణ మాసం అయ్యేంత వరకు చాలా విశేషాలు జరిగి ఉన్నాయి రామాయణంలో. రామాయణం ప్రకారము ఫాల్గుణ అమావాస్య నాడు రామరావణ సంగ్రామమునందు రావణుడు నిహతుడైనట్లుగా చెప్పబడుతోంది. రామాయణమునందు ఫాల్గుణ అమావాస్య నాడు రావణుడు నిహతుడైనట్లుగా మనకి చెప్పబడుతోంది. అట్లానే మహాభారతంలో కూడా ఫాల్గుణ మాసం విశేషత చాలా ప్రాధాన్యంగా కనబడుతుంది మనకి. అవి చర్చిద్దాం. ఫాల్గుణ మాసమునందు శ్రీకృష్ణుని లేదా విష్ణుమూర్తి యొక్క ఆరాధన విశేషము అని మనకి భాగవతము, రామాయణ గ్రంథాలు తెలియజేస్తుంటాయి. మహాభారతంలో కూడా దీని ప్రస్తావన ఇందాక మనం అనుకున్నట్టుగా ఉంది, అది మనం చర్చిద్దాం. ఈ ఫాల్గుణ మాసమునందు విశేషమైనటువంటి విష్ణు ఆరాధన మనకి భాగవతంలో కనబడుతుంది. ఈ ఫాల్గుణ మాసంలో ఇంకొక విశిష్టత ఏమిటంటే మనం చెప్పుకున్నట్లుగా చాంద్రమానాన్ని అనుసరించి 12 మాసముల యందు ఇది ఆఖరి మాసము. రవి సంక్రమణమునందు కుంభము నుంచి మీనంలోకి వచ్చేటువంటి మాసం ఇది. అంతేకాక శిశిర ఋతువునందు కూడా ఇది 2వ మాసం. ఇది మనకి విష్ణు సహస్రనామంలో ఒక పేరు ఉంటుంది, ఒక నామము చక్కగా
అరౌద్ర కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసన శబ్దాతిగ శబ్దసహ శిశిర శర్వరీకర. వాంఛితములందు ఉండిపోయి మనసులు కల్లోల పెట్టుకుని అవసరము లేనటువంటి అగ్నిజ్వాలలతోటి బాధపడే వాళ్ళకి తన యొక్క చల్లని చూపుతోటి వారి మనస్సులను శాంతి కలిగించేటువంటి స్వామి విష్ణుమూర్తి. ఆయనకి ఇష్టమైనటువంటి మాసము శిశిర మాసము, శిశిర ఋతువు అని. అందుకనే ఫాల్గుణ మాసమునందు విశేషముగా విష్ణు ఆరాధన చెయ్యాలి. విష్ణు యొక్క ఆరాధన ఎన్ని విధాలుగా ఉన్నా సామాన్య మానవుడికి కూడా చాలా సులువుగా దక్కేటువంటిది నామస్మరణ. కలౌ స్మరణ్ముక్త్వా, కలియుగమునందు స్మరించినంతనే మనకి ముక్తి లభించును. కలియుగానికి వెంకటనాథుడు మనకి దైవం. ఆ వెంకటేశ్వరుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపము. అందుకే ఈ మాసమునందు చక్కగా ఆ వెంకటేశ్వరుని, ఆ శ్రీమన్నారాయణుని అచ్యుత అనంత గోవింద చక్కగా ఈ 3 నామాలతోటి కనుక ఈ మాసమునందు వారిని స్మరించుకుంటే విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. మనకి ముందు మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. అచ్యుత అనంత గోవింద ఈ 3 నామముల ఎందే వారి యొక్క విశిష్టత మనకి కనపడుతోంది. అచ్యుతుడు విడిచిపెట్టనివాడు, విడువ పెట్టబడనివాడు, సదా మనల్ని కాపాడుకుంటూ మన యందు ఉండి నమ్మి దగ్గరకు వచ్చిన వాళ్ళని ఆదరించేటువంటి స్వామి. ఆపద ముక్కులవాడు. అనంతుడు, విశ్వవ్యాపకుడు. దానికి మరి చెప్పేదేముంది ఇంకా? గోవిందుడు. ఈ గోవిందనామము చాలా విశేషనామం. ధర్మాన్ని సంరక్షించడానికి అవతారములు తాను ఎత్తుతానని, అనన్యాశ్చింతయంతో మాం, ఎవరైనా ఏ రూపంలోనైనా స్మరించండి వారందరినీ నేను కాపాడుతానని మనకి భగవద్గీతలో కృష్ణుల వారు చెప్పారు. మనం చేయవలసిందల్లా మన కర్మలని మనం సత్కర్మలుగా మార్చి ఆచరించటం మాత్రమే. ఫలితాన్ని ఆచరించద్దు, ఆశించవద్దు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటూ శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాదనుష్ఠితా స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మాత్ భయావహ. నీ ధర్మాన్ని, నీ ధర్మములోబడి నీ కర్మని ఫలితాన్ని ఆశించకుండా సత్కర్మగా చెయ్యి, మిగతాది నేను చూసుకుంటా. అలాగా ఆచరించిన సత్కర్మలు ఆచరించినటువంటి శిష్టాచారులకి శిష్టరక్షణ, దుష్ట శిక్షణగా గోవిందనామం పుట్టింది. ఎవరైతే సాధు జంతువులై సాధు జీవనులై ఉంటారో వారందరినీ కాపాడేటువంటి స్వామి గోవిందుడు. అందుకని ఈ 3 నామాలతోటి కనుక ఈ మాసమునందు విష్ణువు యొక్క ఆరాధన చేయడం వల్ల మనకి ముందు మానసికంగా ప్రశాంతత, అగ్నిజ్వాలల యందు అంటే కోరికలు అనేటువంటి విపరీతమైనటువంటి వాంఛలు కలిగి అశాంతితో రగులుతున్నటువంటి మన వారందరికీ కూడా, మనలాంటి వాళ్ళందరికీ కూడా శిశిరము వంటి ఒక చల్లదనాన్ని ప్రసాదించి మనస్సును తేలికపరిచేటువంటి స్వామి శ్రీమన్నారాయణుడి యొక్క ఆరాధన ఈ మాసమునందు విశిష్టము. ఈ మాసమునందు కలిగేటువంటి మంచి తిథులలో గొప్ప తిథి చవితి. శుద్ధ చవితి నాడు అవిఘ్న వ్రతము అంటాం మనం. శుద్ధ చవితి చాలా విశేషము ఈ ఫాల్గుణ మాసమునందు వచ్చేటువంటిది. ఈ మాసమునందు మనం గణపతిని ఉపవాసం ఉండి ఆచరించి సాయంకాలం చక్కగా స్వామివారికి పూజ చేసుకుని ఒక బ్రాహ్మణుడికి భోజనం కనుక పెట్టగలిగితే మనకి ఆటంకంగా ఏర్పడుతున్నటువంటి అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. మన అభివృద్ధికి అడ్డంకిగా మారినటువంటి ప్రతి పరిస్థితి మనకి సానుకూలంగా మారిపోతుంది. కాబట్టి ఈ చవితి, తత్కాల పంచమి ఏదైతే ఉందో ఈ 2 కూడా ఈ మాసమునందు మనం గణపతిని ఆరాధించటం సర్వతమ శ్రేష్టం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రామాయణమునందు మనకు కనిపించే ఆధారాలు పాడ్యము నుండి మొదలుపెట్టి శుద్ధ పాడ్యమి నాడు రాక్షసులకి వానరులకి తొలి యుద్ధం జరిగిందని మనకి రామాయణం చెప్తోంది. కొంత ఈ విషయశాస్త్ర వ్యవహారంలో స్పర్ధ ఏర్పడినా మంచిది, విషయం స్వీకరించడంలో దోషం లేదు కాబట్టి మనం దానిని స్వీకరిస్తే శుద్ధ త్రయోదశి తిథి నాడు కొన్ని ప్రమాణాల ప్రకారము ఆ రోజున సీతమ్మ వారిని వెతకడానికి ఆంజనేయ స్వామి వారు బయలుదేరినట్టుగా చెప్తుంటారు. కాబట్టి శుద్ధ త్రయోదశి తిథి నాడు మనకి ఈ మాసమునందు మనం హనుమంతుడి పూజ చేయడం చాలా ఆచారాల్లో కనబడుతూ ఉంటుంది. ఈ మాసము
పౌర్ణమి నాడు మనం హోలీ అంటాం, హోలికా పూర్ణిమ అంటాం, కామదహనము. దీనిని ఉత్తర భారతంలో విశేషంగా చేస్తారు, మనం కూడా చాలా చక్కగా చేస్తాము. శాస్త్ర ప్రకారం ఏమిటంటే ఈ మాసమునందు ఈ రోజున ఈ పౌర్ణమి నాడు తన యొక్క 3వ నేత్రంతో మన్మధుడిని భస్మం చేశాడు, కామదహనం జరిగింది అని మనం ఆ రోజున హోలికా పూర్ణిమగా దాన్ని మనం జరుపుకోవడం మనం చూస్తూ ఉంటాం. మహాభారతమునందలి అతిరథ మహారథులందరూ కూడా ఫాల్గుణ మాసంలో పుట్టారు. యుధిష్ఠిరుడు, సుయోధనుడు, దుశ్శాసనుడు ఇత్యాది మొత్తం వీరులంతా కూడా ఫాల్గుణ మాసంలో పుట్టినట్టుగా ప్రాతిపదిక. కాబట్టి ఫాల్గుణ మాసమునందు విశేషమైనటువంటిది విష్ణువు యొక్క ఆరాధన. ఈ ఫాల్గు అనేటువంటి పేరు మనకి ఎక్కడి నుంచి మొట్టమొదటిగా ప్రారంభమవుతుందంటే గయాక్షేత్రం. ఎక్కడైతే పితృదేవతలకి పితృకార్యములు చేసి వారి ఆత్మసంతృప్తి కొరకు మన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ దానాలు, తిలాదానాలు, శ్రాద్ధకర్మలు చేస్తారు. అక్కడ విష్ణుమూర్తి యొక్క పాదముల చెంత పరివాహక నదిగా ప్రవహిస్తున్నది ఫాల్గు నది. సీతమ్మ వారి యొక్క శాపవశాత్తు ఇది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. దగ్గరకు వెళ్ళి స్పృశిస్తే తప్ప దాని తడి తెలియకుండా ఉంటుందట ఇది. అందున దీనిని గుప్త గంగా అని కూడా పిలుస్తారు. ఈ ఫాల్గు నది విశేషం ఏమిటంటే ఈ నీరు కనుక మన శరీరాన్ని తాకితే శారీరక రుగ్మతలు తొలగిపోతాయని శాస్త్ర నిరూపణ ఉంది. దీనికి చాలామంది అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారట దీనికి. అందుకని ఇక్కడ ఈ ఫాల్గుని అనేటువంటి ఈ నది ఏదైతే ఉందో ఈ ఫాల్గు నది మనకి గయాక్షేత్రంలో కనపడుతూ ఉంటుంది మనకి. సో దాని ప్రమాణంగా కూడా ఈ ఫాల్గుణ మాసాన్ని స్వీకరించవచ్చు. ఈ మాసమునందు కలిగినటువంటి మరొక విశిష్టత మనకి భాగవతమునందలి 8వ స్కందములో కనపడుతుంది. భాగవతంలో 8వ స్కందం చాలా సుమధురంగా ఉండేటువంటి స్కందం అది. అందులో మనకి గజాసుర వృత్తాంతము, గజేంద్ర మోక్షము, తర్వాత ఈ అమృత మథనము, బలి, వామన చరిత్ర, ఇట్లాంటి చాలా అందమైనటువంటి కథలన్నీ కనపడతాయి. దాంట్లో అందమైన చరిత్ర అది. అందులో బలి చరిత్ర యందు కశ్యప ప్రజాపతి దితి సంవాదమునందు ఈ మాసములో మనం చేయవలసినటువంటి పాయోభక్షణావ్రతం అనేటువంటి ఒక వ్రతం కనబడుతుంది. ఉత్తర భారతంలో దీనినే పయోవ్రతము అని అంటారు, చక్కగా ఆచరిస్తారు వాళ్ళు. తన కోరికలు ఈడేర్చుకుందికి తన భార్యకు కశ్యప ప్రజాపతి చెప్పినటువంటి వ్రతం పేరు పయోభక్షణా వ్రతము. ఈ వ్రతాన్ని విశేషంగా ఫాల్గుణ మాసము యందలి ప్రథమ దినం అంటే పాడ్యమి నాటి నుంచి 12 రోజుల పాటు ఉత్తి పాలతో మాత్రమే ఉపవాసం ఉండి, పాల మీద మాత్రమే జీవిస్తూ నిత్యము శ్రీ మహావిష్ణువుకి షోడశోపచార పూజలు చేసి స్వామివారికి 12వ నాడు యాగము కానీ హోమము కానీ చేసి చక్కటి దానం ఇచ్చి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడానికి ఈ మాసమునందు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ పాయోభక్షణ వ్రతం అన్నది సాక్షాత్ కశ్యప ప్రజాపతి తన భార్యకు ఉపదేశించినటువంటి చరిత్ర మనకి బలి కథలో కనపడుతూ ఉంటుంది. ఈ విధంగా ఫాల్గుణ మాసమునందు విష్ణు ఆరాధన, ఫాల్గుణ మాసమునందు పయోభక్షణ వ్రతము, హోలీ, అవిఘ్న వ్రతము, శుద్ధత్రయోదశి హనుమద్వ్రతము, హనుమంతుడి పూజ, హనుమంతుని ఆరాధన, ఇలాంటి చక్కటి శుభదినాలు కలిగినటువంటి మాసము. కాబట్టి ఈ మాసమునందు ప్రతి ఒక్కరూ కూడా రవి సంక్రమణం కూడా జరిగి మీనంలోకి వచ్చేటువంటి మాసము, తన మిత్రుడైనటువంటి గుడి స్థానంలోకి వచ్చేటువంటి మాసము. కాబట్టి చక్కటి విష్ణు ఆరాధన చేస్తూ దైవీక కార్యక్రమములతోటి చక్కటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సౌభాగ్యాన్ని పొందడానికి మంచి మాసము. కాబట్టి ఫాల్గుణ మాసాన్ని శిశిర ఋతువునందు చక్కగా అందరూ విశేషంగా ఈ వ్రతాలను ఆచరించి భగవంతుని కృపకు చక్కగా పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.